చెట్టు కింద ప్లేడర్ మీరు వినే ఉంటారు, ఒక సినిమా కూడా ఉంది. అలాగే అమలాపురంలో చెట్టు కింద జిలేబీ అని ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట. అప్పట్లో ఓ చెట్టు కింద ఈ దుకాణం ఉండేది, రాను రాను చెట్టు పోయింది, కానీ ఆ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక్కడే జిలేబీ తయారు చేస్తున్నారు, మంచిగా బెల్లం పాక పట్టి ఉంచారు. పక్కనే మన యంగ్ బాయ్ ఎంత ఈజీగా ఈ డిజైన్ చేస్తా చూడండి. మనోడి పనితనానికి అయితే నేను ఫిదా అయిపోయాను. దాన్ని పట్టుకొచ్చి బెల్లం పాకంలో వేసేస్తున్నాడు. తర్వాత దీన్ని ఇందులో నానబెట్టి తీసేస్తారా అంతే. సిటీలో దొరికే జిలేబీలో ఎందుకో లైట్ గా పులుపు వస్తుంది, ఇక్కడ అలా కాదు, ప్యూర్ స్వీటే ఉంటుంది. ఒక 10 రూపాయలు జిలేబీ తీసుకున్నా ఇగో ఎంత వచ్చింది. దీని టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే హల్వా కూడా కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తే అది కూడా తీసుకున్నా. సాధారణంగా హల్వా ఎక్కడైనా సరే సాగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. అసలు ఎంత స్మూత్ గా ఉందో తెలుసా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. వీళ్ళ దగ్గర పెసర పునుకులు కూడా చాలా ఫేమస్. ఒకప్పుడు పెద్ద సైజులో ఉండేవి, ఇప్పుడు కొంచెం సైజు మార్చారు. వాటిపై ఇదిగో ఇలా కారం జల్లిస్తున్నారు, కానీ టేస్ట్ మాత్రం ఏం మారలేదు, అమోఘం అంతే. ఇక్కడ ఇంకా సన్నకార పులుసు కూడా బాగుంటుంది. నేను తినలేదు, మీరు కానీ తింటే కామెంట్ పెట్టండి.